హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ 52,379 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో నేను బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ డివిడెన్స్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నిఫ్టీ గురించి చెప్పాను, బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పాను. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ డివిడెన్స్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నేను ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ రావాలని కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా ఎప్పుడంటే మార్కెట్ డైరెక్ట్గా ఇక్కడి నుంచి బయింగ్ వెళ్ళిపోతున్నప్పుడు డెఫినెట్గా నేను ఇక్కడి నుంచి పుట్ ఆప్షన్ తీసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. రెండో పాయింట్ ఏంటంటే, మార్కెట్ మన సపోర్ట్ లెవెల్ని మనకి విత్ వాల్యూమ్ ప్రకారం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి సపోర్ట్ లెవెల్ని మార్కెట్ గ్యాప్ అప్ దారుగా ఓపెన్ అయిపోతే, ఒక రెసిస్టెన్స్ లెవెల్ని గ్యాప్ అప్ దారుగా ఓపెన్ అయితే సపోర్ట్గా మారిపోయే అవకాశం ఉందని కూడా నేను మీకు ప్రీవియస్ డివిడెన్స్లో మీకు మెన్షన్ చేశాను. అంటే మనకి మార్కెట్ విత్ వాల్యూమ్ ప్రకారం మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ఒకవేళ రెసిస్టెన్స్ లెవెల్ని అది బ్రేక్ చేస్తే సపోర్ట్గా మారిపోతుంది. సపోర్ట్ లెవెల్ని అది బ్రేక్ చేస్తే, రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేస్తే సపోర్ట్గా మారిపోయే అవకాశం ఉందన్నమాట. ఓకేనా, అది నేను ప్రీవియస్ డే వీడియోస్లో మీకు క్లియర్ కట్గా మీకు చెప్పడం జరిగింది. అయితే మన ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మీకు ఇంటర్ బేసిక్లో కూడా మీకు బయింగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పడం జరిగింది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ రావాలని కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ డెఫినెట్గా మన రెసిస్టెన్స్ లెవెల్ని సపోర్ట్గా మారే అవకాశం మారిపోయింది అనమాట. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. అదే ఇది ఇక్కడ మనకి కనిపించింది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మనం ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఇంట్రాడే చార్ట్ ఫ్రెండ్స్, ఇది మన బ్యాంక్ నిఫ్టీ. సో చూడండి, మనకి ఇంట్రాడే బేసిక్లో మీకు ప్రీవియస్ వీడియోస్లో సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ విత్ వాల్యూమ్ ప్రకారం క్రియేట్ చేసాను రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా గతంలో ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు ఎప్పటి నుంచి కూడా రెసిస్టెన్స్ లెవెల్ చెప్తున్నాను. ఆ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మనకు రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఆ జోన్ని మనకి మార్కెట్ ఈరోజు సపోర్ట్గా ఏర్పాటు చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళిందనమాట. ఓకే, అయితే మార్కెట్ మనకి టోటల్గా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళింది ఒక రాంగ్ బయింగ్లోనే వెళ్ళింది. ఎందుకు రాంగ్ బయింగ్ అనుకుంటుంటే, వాల్యూమ్ లేకుండా మార్కెట్ తనంటే దాన్ని బలవంతంగా తీసుకెళ్ళిపోతే దాన్ని వాల్యూమ్ మిస్ మ్యాచ్ అంటారనమాట. ఎప్పుడైతే వాల్యూమ్ మిస్ మ్యాచ్ అయిందో దాన్ని న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్తుంది. కాబట్టి ప్రజెంట్ ఇది రాంగ్ బయింగ్లో ఉంది. న్యూస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో మనకు కనబడుతుంది అనమాట. ఓకేనా, అయితే మనకి ఇంకా మార్కెట్ ఇక్కడ నుంచి మన రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్, మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర కూడా ఆల్రెడీ ప్రీవియస్ డివిడెన్స్లో మీకు చెప్పాను, మన టార్గెట్ కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ ఇప్పుడు 53,000 అబోవ్ మార్కెట్ రెడీ అయిపోతుంది అనమాట. 53,000 అబోవ్ మార్కెట్ క్రాస్ అవడానికి మనకి బ్యాంక్ నిఫ్టీ రెడీ అవుతుందన్నమాట. అది ఈ వీక్లో మనకి టూ ఆర్ 3 డేస్లో మనకి కనబడుతుంది. రేపు మార్కెట్ ఒకవేళ మంచి న్యూస్ ఏదైనా వస్తే గ్యాప్ అప్ జరుగు ఓపెన్ అయిపోయి మన 53,000 లెవెల్ బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ కూడా లేకపోలేదు అనమాట. అయితే ఇంట్రాడే బేసిక్లో మనం చూడండి, మనకి సపోర్ట్ లెవెల్ అయితే ఇంట్రాడే బేసిక్లో ఈ లెవెల్ అయితే సపోర్ట్గా మళ్ళీ అగైన్ ఇంకోసారి మనకి సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లెవెల్ ఒకవేళ మార్కెట్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం మనకి రేపు బ్యాంక్ నిఫ్టీ కనబడుతుందన్నమాట. ఒకవేళ మార్కెట్ ఏ లెవెల్ని మనకి 52,000 లెవెల్ని మనకి ఈ లెవెల్ ఉంది కదా, 52,000 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ మార్కెట్ సపోర్ట్గా ఏర్పాటు చేసుకునే అవకాశం రేపు బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే బేసిక్లో మనకు కనబడుతుందన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మార్కెట్లో కొద్దిగా మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ సైడ్ జోన్లుగా మనకి వెళ్ళే పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. ఒకవేళ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకి న్యూస్ బేసిక్ మీద ఉంది కాబట్టి మార్కెట్ సైడ్ జోన్లో ఉండే అవకాశం పాసిబిలిటీ తక్కువ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఒక అప్సైడ్ మూమెంటం మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మార్కెట్ 90% అబో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మార్కెట్ను అప్సైడ్ మూమెంటం మన నెక్స్ట్ టార్గెట్ అయితే ఈ లెవెల్ని పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఈ లెవెల్లో వెళ్ళేటప్పుడు వాలటిలిటీ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే విత్ వాల్యూమ్ లేకుండా మార్కెట్ వెళ్తుంది కాబట్టి వాలటిలిటీ వెళ్ళే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అనమాట. ఈ వాలటిలిటీ 3x వాలటిలిటీ, 4x వాలటిలిటీ, 5x వాలటిలిటీ అది వరల్డ్ న్యూస్ బేసిక్ మీద ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే వాలటిలిటీ ఉంటుంది. మరి మార్కెట్ రేపు కూడా ఒకవేళ వాలటిలిటీ ఉంటే రేపు వచ్చిన వాల్యూమ్ మనకి కంపేర్ చేసుకుని ఒక మూమెంటం మనకి ఎప్పుడు జనరేట్ అవుతుందో అది మనం ఒక ఐడెంటిఫై అయితే చేయొచ్చు అనమాట. ఓకే, మనకి సపోర్ట్ లెవెల్ అయితే మీకు బ్యాంక్ నిఫ్టీలో చెప్పడం జరిగింది.
మనకి ఈ లెవెల్ ఉంది ఫ్రెండ్స్, మనకి రేపు అగైన్ ఇంకోసారి సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే డెఫినెట్గా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఇంకో సపోర్ట్ అయితే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అవుద్ది 52,800 నుంచి 53,000, 52,800 నుంచి 53,000 మధ్యలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ ఏదైనా వరల్డ్ న్యూస్ ఇంపాక్ట్ వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో, ఒకవేళ నియర్ మనకి ఎందుకంటే ఇక్కడ నుంచి రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్ మనం అడ్జస్ట్మెంట్ పరంగానే చూడాలి మార్కెట్ తప్ప డౌన్ సైడ్ పరంగా అయితే మనం చూడకూడదు. ఎందుకంటే డౌన్ సైడ్ పరంగా అయితే మన గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఈ లెవెల్ నుంచి మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతున్నాడు. అది అడ్జస్ట్మెంట్ అనమాట. ఒక అడ్జస్ట్మెంట్ అయింది మార్కెట్లో, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా, 2 or 3 అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మార్కెట్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక అడ్జస్ట్మెంట్, వన్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తర్వాత 2 అడ్జస్ట్మెంట్లు తర్వాత మార్కెట్ చేసుకుంటుంది అనమాట. ప్రజెంట్ అయితే ఆ వ్యూలో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. చాలామంది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా పుట్ ఆప్షన్ తీసుకుందాం అంటే అది మాత్రం కొద్దిగా లాస్ అయితే మీకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మీకు చెప్తున్నాను, ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం 52,500 అబోవ్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. 50,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ మార్కెట్లో కొద్దిగా 53,000కి మనకి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్డే బేసిక్లీ మనం ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీకి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ బడ్జెట్ 23,328 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. నిఫ్టీలో కొన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కంపేర్ చేసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, నిఫ్టీ వీక్గా ఉందని కూడా నేను ప్రీవియస్ వీడియోస్ నుంచి చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. నేను అదేవిధంగా మనం నిఫ్టీని నేను గత నుంచి కూడా మీకు నాకు డైలీ చూసే వీడియోస్ ఉంటే మనకు అర్థం అవుతుందన్నమాట. ఇక్కడి నుంచి నేను గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది, ఇక్కడి నుంచి మార్కెట్ ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది, కంపల్సరీ డౌన్ సైడ్ రావాలని కూడా మీకు చెప్పడం జరిగింది. మార్కెట్ గ్యాప్ డౌన్ ద్వారా కావచ్చు, డౌన్ సైడ్ ద్వారా కావచ్చు, మొత్తం మీద టోటల్గా డౌన్ సైడ్కి అయితే రావడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు కూడా మార్కెట్ ఒక రాంగ్ బయింగ్లో న్యూస్ బేసింగ్ మీద వెళ్తుంది, మార్కెట్ రాంగ్ బయింగ్లోనే వెళ్తుంది. మన రెసిస్టెంట్ లెవెల్ ఉంది, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ డెఫినెట్గా మనకి కొద్ది డౌన్ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ మన నిఫ్టీలో కనిపించే అవకాశం కనబడుతుంది అన్నమాట. ఓకే. అదేవిధంగా నిఫ్టీలో మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఈ రెసిస్టెంట్ లెవెల్ నుంచి మార్కెట్ నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను. తర్వాత ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి నేను ప్రాఫిట్ అయితే లాస్లో అయితే ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది, లాస్ని బుక్ చేయడం జరిగింది ఈరోజు. సో నో ప్రాబ్లమ్స్. ఇంటర్డే బేసిక్లో మాత్రం మళ్ళీ నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి ఒకవేళ అప్సైడ్ మూమెంట్ మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా నేను పుట్ ఆప్షన్ అయితే నేను ట్రై చేస్తాను అనమాట. నో ప్రాబ్లం. నాకు ఈ లాస్ నాకు ఇవాళకైతే రేపైనా రికవరీ చేసుకుంటాను, దాంట్లో నా నమ్మకం అయితే ఉంది. మార్కెట్ నాకు డెఫినెట్గా 99% అయితే నాకు ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకరోజు మనకి 10 ట్రేడ్లు తీసుకుంటే మాత్రం 8 ట్రేడ్లు మనం సక్సెస్ అవుతాయి, 2 ట్రేడ్స్ మాత్రం ఫెయిల్యూర్ అవుతాయి. అది కామన్. ఎక్కడైనా స్టాప్ లాస్ హిట్ అవుతాయి ఎందుకంటే ఒక్కోసారి మనకి ఓవర్లుక్లో మార్కెట్లో వాల్యూమ్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఒక్కోసారి ఫేక్ వాల్యూమ్స్ వస్తుంటాయి. ఆ ఫేక్ వాల్యూమ్ దగ్గర మనకి 2 స్టాప్ లాస్లు దొరికిపోతాం. అదే పర్ఫెక్ట్ వాల్యూమ్ దగ్గర అయితే మనకి 10కి 10 కానీ ఫేక్ వాల్యూమ్లు మనకి ఉంటాయి కాబట్టి ఐడెంటిఫై చేయడానికి టైం పడుతుంది. కాబట్టి మార్కెట్ మనకి కొద్దిగా ఆ 2 స్టాప్ లాస్లు కూడా మనం ఇచ్చేయాల్సి వస్తుంది అన్నమాట. సో అయితే మార్కెట్ మాత్రం మనకి ఈ లెవెల్ రెసిస్టెంట్ని సపోర్ట్గా మార్చుకోవాలి. మార్కెట్ కంపల్సరీ సపోర్ట్గా మార్చుకునే అవకాశం ఉంది. మళ్ళీ అగైన్ మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి కావచ్చు అప్సైడ్ నుంచి డౌన్ సైడ్ రావాలి. ఇక్కడ నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది కదా, ఇది రాంగ్ బయింగ్ వెళ్ళింది. విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే డెఫినెట్గా మార్కెట్ ఒక న్యూస్ బేసిక్ మీద వెళ్తుంది కాబట్టి కంపల్సరీ న్యూస్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ని కొద్దిగా డౌన్ఫాల్ చేసే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. అయితే మనకి నిఫ్టీలో ఇంటర్డే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం ఈరోజు మనకి అంత పెద్ద మూమెంట్ లేదు, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర స్ట్రక్ అయిపోయింది నిఫ్టీ. చూడండి ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అయితే స్ట్రక్ అయిపోయి ఉందన్నమాట. ఈ నిఫ్టీ మూమెంట్ అసలు లేదు. మనకి ఆప్షన్లో అయితే మరీ దారుణంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే కంపల్సరీ రావాలి, మార్కెట్ డౌన్ సైడ్కి అయితే రావాల్సిందే కంపల్సరీగా. రేపు మార్కెట్ 23,300 అంటే 23,323 మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం
నేను అగైన్ పుట్ ఆప్షన్కి అయితే నేను బై చేస్తాను, ఇంట్రాడే బేసిక్లో ప్లే చేస్తాను. హోల్డింగ్ కాదనమాట. హోల్డింగ్లో ఇప్పుడు కొంచెం చేయను, ఎందుకంటే మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది మార్కెట్. ఈ మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూ మార్కెట్ హోల్డ్ చేసింది ఎలాగైనా ఏదైనా కావచ్చు మార్కెట్లో. మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూ మార్కెట్ ఉన్నప్పుడు మన హోల్డింగ్ అయితే మనం ప్లాన్ చేయకూడదు, 99% చేయకూడదు. నేనైతే చేయను అనమాట. కంపల్సరీగా మార్కెట్ డౌన్ సైడ్ కాదు, బాగా హై లెవెల్కి వెళ్ళినప్పుడు నేను హోల్డింగ్ ప్లాన్ చేస్తాను. మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా వచ్చి మార్కెట్ మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూ మార్కెట్ ఉన్నప్పుడు అది బయ్యింగ్ మన పుట్ ఆప్షన్కి అయితే మనం పుట్ ఆప్షన్ బై చేసుకుని కూర్చుంటే మార్కెట్ డౌన్ సైడ్ దారుణంగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట మిడిల్ పాయింట్ ఆఫ్. లేదంటే మనం కాల్ ఆప్షన్ తీసుకుని ఉంటాం, ఒక్కోసారి మార్కెట్ డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. అడ్జస్ట్మెంట్ పరంగా రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి అడ్జస్ట్మెంట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. అందుకని మిడిల్ పాయింట్ ఆఫ్లో మనం ఏం చేయకూడదు. ప్రజెంట్ ఇంటర్డే బేసిక్లో మాత్రం ప్లే చేసుకోవడానికి మాత్రం ఇప్పుడు మార్కెట్ అయితే ఉందన్నమాట నా ఉద్దేశం ప్రకారం. రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం పుట్ ఆప్షన్ తీసుకుంటాను. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ అయితే తీసుకుంటాను. గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే ఎంతవరకు పాసిబిలిటీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది చూసుకుంటాను. మనకి 23,000 ఒక్క నిమిషం ఫ్రెండ్స్, 23,000 సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి రెసిస్టెంట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది, 23,600 దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది మనకి నిఫ్టీ. ఈ లెవెల్ దగ్గర మనకి నియర్ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఓపెన్ అయితే వెళ్తాను. డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్ అయితే నేను ఇంట్రాడే బేసిక్లో ప్లాన్ చేసుకుంటాను అనమాట. అదేవిధంగా మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్గా మనకి ఈ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్ ఇంత నేను నెట్వర్క్ రెసిస్టెంట్ లెవెల్గా ఉంది కాబట్టి ఈ సపోర్ట్గా మారాలి కాబట్టి ఈ లెవెల్ దగ్గరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇంత లెవెల్లో గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవ్వదు. ఒకవేళ మేబీ ఓపెన్ అయితే అడ్జస్ట్మెంట్ ప్రకారంగా ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే డెఫినెట్గా మనకి సపోర్ట్ లెవెల్ తీసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మొమెంటం తీసుకెళ్తారు అనమాట. ఓకే, సో మనకి ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కాల్ ఆప్షన్ బై చేస్తాను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నియర్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. అలా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను. ఓకేనా, అంటే ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి కాబట్టి ఈ లెవెల్ దగ్గర నుంచి గ్యాప్ అప్ ఓపెన్ ఈ లెవెల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఎక్కడ ఓపెన్ అయినా సరే నేను కాల్ ఆప్షన్కి ప్లాన్ చేసుకుంటాను అనమాట. మనకి రెసిస్టెంట్ లెవెల్స్ ఉన్నాయి, ఆ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి మాత్రం మార్కెట్ మూమెంటం వస్తుందన్నమాట. ఈ మధ్యలో అంతా కూడా అంత మూమెంటం మనకి జనరేట్ అవ్వదన్నమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళతో జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.